హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది నా బర్త్డే రోజు వీడియో అన్నమాట, బర్త్డే వ్లాగ్. అయితే మీరు అందరూ థంబ్నెయిల్ చూసే ఉంటారు. దెన్ తర్వాత షార్ట్ వీడియోలో కూడా నేను పోస్ట్ చేశాను, మీరు అందరూ చూసే ఉంటారు. చాలామంది నాకు ఆ రోజైతే విషెస్ చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. యాజ్ యూజువల్ మార్నింగ్ ఎలా పిల్లల కోసం బాక్స్ అది చేయాలి కదా, ఆ రోజు వెన్స్డే వచ్చింది. సో నేను పిల్లలకైతే పాలకూర ఫ్రై చేద్దామని చెప్పేసి ఇంకా పాలకూర అంతా నీట్గా మొన్న తోటకూర బాగు చేసి కట్ చేస్తున్నప్పుడు అవి గుడ్లు అవి చూశాను కదా, ఈసారి చాలా జాగ్రత్తగా క్లీన్గా చేశాను అనమాట. నేనైతే ఒక పొంగు రానిస్తాను, ఇట్లా ఉడకబెట్టుకుంటాను, లేదంటే పచ్చివాసన వస్తుంది, బాగోదు. ఇంకా దోశలు కానీ పెనం కూడా పెట్టేశాను, హీట్ అయ్యాక వెయ్యాలి. అయితే బాగా ఉడికిపోక్కర్లేదు, జస్ట్ ఒక పొంగు రానిచ్చి కట్టేస్తే సరిపోతుంది అన్నమాట. మరీ ఎక్కువైతే అవసరం లేదు. నేను ఇంకా ఇది ముందు రోజుది కాదు పిండి, ఇది 2 days అయింది దోశ పిండి. అందుకనే పలచగా కాకుండా ఇలా పఫీగా వేస్తున్నాను అనమాట. దోశ పలచగా వేస్తే అది అంత టేస్టీగా అనిపించదు, ఇట్లా అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్. నాకు ఇలా ఇష్టం, అందు గురించి అయితే ఇట్లానే ఫస్ట్ డే అయితే అలా వేస్తాను, సెకండ్ డే అయితే ఇట్లానే వేస్తాను దోశలు అయితే నేను. పిల్లలకి అలాగే అలవాటు చేశాను, వాళ్ళు కూడా హ్యాపీగా తింటారన్నమాట. ఇట్లా జస్ట్ కొంచెం పొంగు రానిచ్చేసి ఆ వాటర్ వార్చేయడమే. ఎక్కువ వాటర్ పోసుకోకూడదు, అందుకే కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అవి వార్చేసి ఇట్లా పోపు వేసేసి, పోపులో ఇంకా ఇందాక వాటర్ వంపేసి నాది కూర ఉంది కదా, దీంట్లో ఉప్పు కలిపేసి వేసేసుకుంటామే. ఇంకా వాటర్ దగ్గరికి అయిపోయే వరకు వేగనివ్వడమే. ఇది పోపులో వేసిన ఎండుమిరపకాయలతోనే సరిపోతుంది కారం. ఇందులో కారం గట్ట ఏమో, జస్ట్ కొంచెం పసుపు, ఉప్పేమో ఆకుకూరకే మిక్స్ చేసేసి వాటర్ పిండేసినప్పుడే ఆకుకూరలో ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా వేస్తే ఒక్కోసారి ఒక్కొక్క దగ్గర ఉండిపోయి పట్టదేమో అన్నట్టు, అట్లా లేదు అంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు, దీని మీద కూడా ప్రాబ్లం అయితే లేదు. ఇందులో రైస్ వేసేసి కలిపేసామనుకోండి, చక్కగా గ్రీన్ కలర్లో ఉండి అది కూడా బాగుంటుంది. బట్ నేనైతే వేరుగానే పెట్టాను ఆ రోజైతే. ఇలాగా దోశలు అయితే వేసేసాను కదా, ఇవి కూడా ప్యాక్ చేసేస్తున్నాను. 2 బాక్సులు అయితే ప్యాక్ చేసేసాను. తర్వాత పిల్లలు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా తలస్నానం చేసి రెడీ అయిపోయాను. హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేనేంటంటే టెంపుల్కి వెళ్ళాలి యాక్చువల్గా. గురువారం కాదు, ఆ రోజు బుధవారం వచ్చిందని చెప్పాను కదా. ఇంకా నేను మా ఇంటి దగ్గర ఉన్న బాబా టెంపుల్కి ఎప్పుడు వెళ్తాను, అట్లానే టెంపుల్కి అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాను, ఏం చేశాను అన్నది అయితే చెప్తాను. బట్ నేను ఫుల్గా వీడియోలో నా డ్రెస్ చూపించడానికి ఇక్కడైతే వీలు లేదు, నేను ఫొటోస్ అవి పెడతాను చూడండి. టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాను. తర్వాత కేక్ చూసారు కదా, రమ్య అండ్ జ్యోతి అని రాసుంది కదా. మీకు లాస్ట్ ఇయర్ నా వీడియో చూస్తే తెలుస్తుంది, సేమ్ నా బర్త్డే రోజునే నా ఫ్రెండ్ బర్త్డే కూడా. సో లాస్ట్ ఇయర్ ఫ్రెండ్స్ అందరం కలిపి మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఈ ఇయర్ జ్యోతి వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాం, ఎందుకంటే తన బర్త్డే కూడా సేమ్ డే కదా, అందు గురించి. లాస్ట్ ఇయర్ మా ఇంట్లో చేసాం కాబట్టి ఈ ఇయర్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాము. నేను టెంపుల్ దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్ జ్యోతి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయి అక్కడ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయి. తర్వాత మేము యాజ్ యూజువల్ ఎప్పుడు మేము సెలబ్రేషన్స్ ఏదో పెట్టుకున్నా కూడాను లంచ్ ఏర్పాటు చేసుకుంటాం కదా. సో ఇంకా అలానే గారి అండ్ కోడికూర అండ్ చిల్లు గారి, తర్వాత చికెన్ దమ్ బిర్యానీ, స్వీట్ వచ్చేసి బొబ్బట్టు అన్నమాట. ఇట్లా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఐటమ్స్ అన్నీ చాలా బాగా కుదిరినాయి. చక్కగా అందరం అయితే కబుర్లు చెప్పుకుంటూ ఫ్రెండ్స్ అందరం అయితే తిన్నాము. ఇట్లా డే టైంలో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటాం యాజ్ యూజువల్. ఇంకా ఈవినింగ్ హస్బెండ్ వచ్చేసాక ఆఫీస్ నుంచి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళతో ఎలాగ సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి, సో ఇట్లా మాత్రం మార్నింగ్ టైంలో అయితే ఫ్రెండ్స్ అందరం మీట్ అయ్యి చక్కగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇది అలా అలవాటు చేసేసుకున్నాం మేము. ఒకవేళ వద్దులే ఇయర్ ఓపిక లేక అనుకున్నా, ఇంకా వేరే ఫ్రెండ్ ఫోన్ చేసి చేసుకుందాం కదా, ఎందుకు మళ్ళీ డ్రాప్ చేయడం అనగానే మళ్ళీ అనుకుంటాము. ఈ ఇయర్ కూడా అసలు అనుకోలేదు, బట్ అనుకోకుండా మళ్ళీ అలా సెలబ్రేషన్స్ అయితే జరిగాయి. ఇక్కడ నా తలకి ఉన్న క్లిప్ చూసారు కదా, సిజర్ మోడల్లో ఉంది. దానికైతే ఎంత ఫన్ చేశారో నా ఫ్రెండ్స్. ఏం దొరక్క అది పెట్టుకొచ్చావా, ఎవరిని కట్ చేసేద్దాం అనుకుంటున్నావు, అవన్నీ బాగా ఫన్ చేశారు నన్నైతే. హ్యాపీ బర్త్డే టు రమ్య, హ్యాపీ బర్త్డే టు యూ,
హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు రమ్య. రైట్ హ్యాండ్ రైట్ లెఫ్ట్ హ్యాండ్ రైట్. ఓకే నువ్వు దా. నువ్వు డ్రెస్ ఏంటి ఈ డ్రెస్ మీద ఉన్నావు? నేను జల్ల సాగు పక్క నిమిషం. థ్యాంక్ యూ. అదండి ఒకే రోజునైతే 2 కేకులు అయితే కట్ చేశాను. ఎందుకంటే మార్నింగ్ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసాక పిల్లలతో కలిపి మళ్ళీ హస్బెండ్ పిల్లలు మేమందరం కలిపి మళ్ళీ ఇలా సెలబ్రేట్ చేసుకున్నామాట. ఆ రోజు 2 టైమ్స్ నేను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాను. అక్కడ నుంచేసి ఇంకా మేము డిన్నర్ అది ఇంట్లోనే కంప్లీట్ చేసేసాం. ఆ రోజు కంప్లీట్ చేసేసి మూవీకి వెళ్దాం అన్నట్టు ప్లాన్ అనమాట. యాక్చువల్గా పుష్ప రిలీజ్ అయింది కదా, బట్ నిన్న బర్త్డే అని చెప్పేసి ఆ రోజు చూద్దాము అని చెప్పేసి అది పెండింగ్ పెట్టేసాం అట్లానా. ఇంకా ఆ రోజు ఫస్ట్ షోకి అయితే కుదరదు, వీళ్ళు మా హస్బెండ్ ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అవుద్ది కాబట్టి. సో మేము సెకండ్ షోకి ఎప్పుడు మూవీ అంటే ప్లాన్ చేసుకుంటాము, అట్లానే సెకండ్ షోకే ప్లాన్ చేసాము. బట్ మేమైతే షాదీ అట్రక్ కానీ సినీ ప్లానెట్ కానీ వెళ్దామని ముందు అనుకున్నాం. బట్ అక్కడైతే 10:30కి షో అట్లా ఉందన్నమాట. సో అసలే పెద్ద సినిమా, ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది, నెక్స్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, ఇబ్బంది అవుద్దని చెప్పి ఇంకా ఎర్లీగా షో ఎక్కడ అంటే 10 o'clockకి షో ఉంది భుజంగా. ఇంకా థియేటర్ గురించి ఆలోచించేది పని లేకుండా తప్పదు అన్నట్టయితే వెళ్ళామన్నమాట. మా పిల్లలు చూసారా అసలు పైకి ఎక్కి కూర్చున్నారు. ఇంకా సినిమా స్టార్ట్ అవ్వలేదు, జనాలు అందరూ రాలేదు, ఖాళీగా ఉందని కూర్చున్నారు. తర్వాత మా దగ్గరికి అయితే వచ్చేసారు. మూవీ పెద్దది అయ్యేటప్పటికి 1:30 అట్లా అయిపోయింది అన్నమాట. అదండి నా బర్త్డే అలా అయితే ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాను. ఫుల్ అయితే నేను ఎంజాయ్ చేశాను. నాకు బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి అయితే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. అదండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్, బాయ్ బాయ్.